ఉన్నది దాని కొరకు. కొంతమంది కాలర్స్ ఉన్నారు నల్గొండ నుంచి. ఎస్ రెహానా. హైదరాబాద్ నుంచి అనురాగ్ గారు ఉన్నారు. నమస్తే అనురాగ్ గారు. నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ భరత్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. జగదీశ్వర్ నమస్తే. నమస్తే నమస్తే చెప్పండి. ఒక చిన్న విషయం, మీరు ఎప్పుడైతే ఆ కాస్ట్ బెనిఫిట్ రేషియో అనే పదం వచ్చిందో ఐ జస్ట్ వాంటెడ్ టు సే సంథింగ్ అండి. ఇప్పుడు భరత్ గారు, మీకైనా జగదీష్ అన్నకైనా లేకపోతే ఎనీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ టుడే ఇన్ తెలంగాణ అందరికి కూడా ఒక ఇన్సూరెన్స్ ఉంటుంది కదండి. మనం ఇన్సూరెన్స్ కట్టినంత మాత్రాన మనకి హాస్పిటల్లో మనం పడాలి అని మనం అనుకోం. కానీ ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ కడతారు. ఎందుకంటే ఈ రోజు మిడిల్ క్లాస్ వాళ్ళు దే ఆర్ వన్ హాస్పిటల్ అవే ఫ్రమ్ బికమింగ్ బ్యాంక్రప్ట్. ఓకే. తెలంగాణ పరిస్థితి కూడా అంతే అండి. మనకి ఉన్న జియోగ్రఫికల్ పరిస్థితుల వల్ల కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ తెలంగాణకు ఒక ఇన్సూరెన్స్ లాంటిది. ఇన్సూరెన్స్ లాంటిది రెయిన్ ఫాల్ అసలు కంప్లీట్ కరువు లాంటి ఉన్న రోజుల్లో కూడా పనికొచ్చే ప్రాజెక్ట్ కాళేశ్వరం. అయితే ఇక్కడ బ్యూటీ ఏంటంటే ఇన్సూరెన్స్ అట్లీస్ట్ మనం ఇప్పుడు మీకు చెప్పిన ఐడియాలజీలో పనికొస్తుంది. ఇక్కడ మీరు మొన్న రోజు చెప్తున్నట్టు ఇక్కడ 3 సోర్సెస్ ఉన్నాయి కదా. మేడారం మన దగ్గర నుంచి మనం ఎప్పుడు కంప్లీట్ కరువు ఉన్నప్పుడే మేడారం యావరేజ్ రెయిన్ ఫాల్ ఉంటే మేడిగడ్డ మంచి రెయిన్ ఫాల్ ఉన్నప్పుడు. ఎస్ అదే నేను చెప్తున్నా, ఇది మంచి రెయిన్ ఫాల్ ఉన్నప్పుడు మన మిడ్ మానేర్ దగ్గర నుంచి తీసుకోవచ్చు. యావరేజ్ ఉంటే ఎల్లంపల్లి నుంచి వాడుకోవచ్చు. సో 3 సోర్సెస్ ఉన్న బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ కదా కాళేశ్వరం అనేది. ఒకటి. ఇంకొకటి ఏంటంటే మీరు అన్నట్టు మేడిగడ్డ దగ్గర ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ మొత్తము అయిపోయింది అని చెప్పడం అనేది అంటే కొద్దిగా కాళేశ్వరం. నేను ఒకటి చెప్తున్నా ముక్తాయింపు, లింక్ 1 లో ప్రాబ్లం వస్తే మొత్తం అన్ని ప్రాబ్లం అని చెప్పడం తప్పు. నేను ఎదురుకే చెప్పాను. ఇప్పుడు కేసీఆర్ బర్త్డే రోజు చెప్పాను, దాన్ని వేరే వాళ్ళు వైరల్ చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు డెఫినెట్ గా తెలంగాణకు కావాల్సిందే. లింక్ 1 లో ప్రాబ్లం వస్తే మిగతా లింకులన్నీ ప్రాబ్లం అనడం తప్పు. అదే లింక్ 1 లో మేడిగడ్డ దగ్గర ప్రాబ్లం వచ్చింది, అన్నారం సుందిలో ఉంది, మొత్తం ప్రాబ్లం అని చెప్పడం కరెక్ట్ కాదు. అయితే నేను ఒకటి ఇక్కడ కాస్ట్ బెనిఫిట్ రేషియో దగ్గర నేను చెప్పేది ఏంటంటే వరి పంట కాకుండా సెకండ్ పంట, మొదటిది సన్నబియ్యం పండించండి, రెండో పంట రబీలో వరి కాకుండా రైతు ఆదాయం పెరగాలి కదా. ప్రభుత్వం 56,000 ఖర్చు పెట్టినప్పుడు రైతు 30,000 పంట పండించకుండా 1,00,000 పంట పండించాలి. దాని దిశగా మనం అందరం కృషి చేయాలి. అందరం రాజకీయ నాయకత్వం కృషి చేయాలి. రైతులు నేను గోదావరి నీళ్ళు వచ్చినాకనే నా పొలం వేసే మొదలుపెట్టిన. ఇంకా బయట చరిత్ర పోతే మీరు నేను తెలంగాణ ఉద్యమం లేదు, నేను మీకు తెలంగాణ ఉద్యమానికి వచ్చింది నేను నీళ్ళ కొరకు. నేను దీనికి వచ్చేనాడు కేసీఆర్ గారు కలవడానికి వచ్చేనాడు, ఏది ఉత్తరం పెట్టడానికి టీఆర్ఎస్ పార్టీ పెట్టలే, వచ్చేనాడు మా రైతులందరికీ చుట్టూన్న రైతులకు చెప్పి అరే నేను తెలంగాణ కొరకు పోతున్నా, మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాతనే మళ్ళీ వ్యవసాయం మొదలు పెడితే అప్పటిదాకా ఈ భూమికి బోర్లు వేయను, మనం ఎన్ని పొక్కలు వేసినా నీళ్లు రావు, బ్యాంకులో పైసలు లేని నువ్వు ఏటీఎం ఎన్నిసార్లు గీకినా పైసలు రావు, అట్లా భూమిలో నీళ్ళే లేనప్పుడు వేసి ఉపయోగం లేదు, మళ్ళీ తెలంగాణ వచ్చి గోదావరి నీళ్ళు వచ్చినాకనే వ్యవసాయం చేస్తాం అని చెప్పి వచ్చిన. మన గోదావరి నీళ్ళు వచ్చిన తర్వాతనే నేను వ్యవసాయం మొదలుపెట్టినా. నేను నీళ్ళ ఎక్సెస్ నీళ్ళు వచ్చిన తర్వాత నేను ఏం చేసిన అంటే మొదలు చేపల చెరువులు తవ్విన. మీరు ఆశ్చర్యపోతారు, నేను రొయ్యలు వండించిన నా పొలంలో. నాకు కొంచెం మీరంటే పొలం మొదటి నుంచి కూడా వరి పెద్దగా ఇష్టం ఉండదు. వరి మస్తుగా అందరు పెడుతున్నారు, ఎందుకు మనం ఇతర పంటలే పెడదామని చెప్పి పెడతాం. వరి కొంచెం ఇంటి మందం ఏదో తిండి మందం మనం ఆర్గానిక్ పద్ధతిలో చేస్తాను నేను వ్యవసాయం. కాబట్టి మిగతా కొన్ని లేవు కాబట్టి మనం పెట్టుకుందామని చెప్పి కొంత వరి పెడతాం. మిగతాది నేను మొక్కజొన్న కానీ ఇతర పంటలు వేస్తా, కందులు వేస్తా, పెసర్లు అన్నీ వేస్తా. కొంత పామాయిల్ పెట్టిన. ఇప్పుడు 3 ఏళ్ల నుంచి చేపల చెరువులు బంద్ చేసినాయి వెంటనే. ఇక వాళ్ళు నీళ్ళు ఇస్తలేరు, అది సాధ్యం కాదు, బంద్ చేసేద్దాము అని చెప్పి. వరి బంద్, వేరే పొలం ఇంకొక ఆడ ఉంది, ఆడబెడతాం, ఇక్కడ బంద్ ఈ పర్టికులర్ ప్లేస్లో. ఇప్పుడు పామాయిల్ బతికి చూడడం కూడా ఇబ్బంది ఉండే పరిస్థితి వచ్చింది మొత్తం రైతులకు. పామాయిల్ చాలా వేల ఎకరాలు వేసారు మా దగ్గర. పామాయిల్ వాటర్ ఎక్కువ అవసరం పడదు కదా. అయ్యో నీళ్ళే తీయాలి కదా, ఏం చేయాలి, ఎట్ల నుంచి తేవాలి? మా దగ్గర ఇంకొక సంవత్సరం అయితే మీకు వస్తుంది ఆయిల్ పంప్. నాకు వచ్చేసింది ఆల్రెడీ, పంట వస్తుంది. 4 ఇప్పుడు 7 క్రాప్స్ వచ్చినాయి. బట్ ఇప్పుడు నీళ్ళు లేక ఎండిపోయే పరిస్థితి వచ్చింది, అది భయం. నాకు కొంచెం ఏదో వాటర్ పడింది, నాకు కింద కుంట ఉండి బోరిస్తే పడింది, వస్తున్నాయి. మీ పక్కన ఉన్న రైతులు వాళ్ళ బాధ చూస్తే చాలా ఇబ్బందిగా ఉంది. పామాయిల్ మా ప్రాంతంలో చాలా పండించాను.
అది కూడా మేము పెంచాలి, ఆయిల్ పామ్ పెంచాలి, ఇంకా పెంచాలి. అదే కేసీఆర్ గారు 20 లక్షల ఎకరాలు టార్గెట్ పెట్టి 20 లక్షలు అంటే ఇప్పుడు 3 లక్షల ఎకరాలు మాత్రమే భారతదేశంలో ఎవరు తీసుకొని కంపెనీలతో అగ్రిమెంట్ చేసి ఏంది బైబ్యాక్ గ్యారెంటీ ఉండాలి, రైతులకు ధైర్యం లేకపోతే పెట్టలేరు, మార్కెట్ గ్యారెంటీ ఇవ్వాలని చెప్పి ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క జిల్లాలో ఇచ్చి మీరు కంపెనీ పెట్టాలి, మీరే ముక్కలు ఇవ్వాలి, మీరే బాధ్యత అని చెప్పి వాళ్ళని బాధ్యుల్ని చేసి ఇచ్చి పెట్టించి మొదలు పెట్టించినాం. అట్లా ఇప్పటి వరకు కొన్ని జిల్లాలలో ఫ్యాక్టరీలు కూడా వస్తున్నాయి, స్టార్ట్ అయినాయి. ఇప్పుడు మా ఏరియాలో ఖమ్మం తీసుకుపోతున్నాం, ఇంకా మాకు సూర్యాపేట ఫ్యాక్టరీ పెట్టలేదు కాబట్టి. కానీ ఇప్పుడు ఆ రైతులందరూ ఈవెన్ సిద్దిపేట ప్రాంతంలో కావచ్చు, చెన్నూరు ప్రాంతంలో కావచ్చు, వనపర్తి ప్రాంతంలో కావచ్చు, ఈ చాలా చోట్ల పామాయిల్ పెట్టిండ్రు. సిద్దిపేట కూడా చాలా ఎక్కువ పెట్టించారు బాగా దేశం. ఇవాళ వాళ్ళకు కూడా నీళ్ళు లేక ఇబ్బంది పడే పరిస్థితి వచ్చేసిండ్రు. నీళ్ళు ఇవ్వాలి కదా. మొదలు నేను ఏమంటున్నా, మీరు పంట ఏమైనా పెట్టుకోండి, మీరు నీళ్ళు ఆడతడి పంటలకే ఇవ్వండి. రైతు దాంట్లో వరి వేస్తాడా, ఇంకోటి పెడతాడా? మీకు ఇంకోటి ఏంది, వరి నీళ్లు కేవలం పూర్తి స్థాయిలో రోజు నీళ్లు పెట్టాలనేది పాతకాలం రోజులు. వరి కూడా ఇప్పుడు ఆరతడితోనే పండిస్తారు. ఆరతడితోనే పండిస్తేనే వరిలో ఎక్కువ దిగుబడి వస్తుంది. కాబట్టి వరికి కూడా నీళ్లు మొత్తం ఎక్కువ కావాలని అవసరం లేదు. వరిని మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని వచ్చే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని డిస్కరేజ్ చేస్తున్నారు. అది ఓకే, అది సెకండ్ థింగ్, అది రైతు ఆప్షన్ ఓకే. కానీ మొట్టమొదలు నువ్వు ఏ పంట వండాలన్నా మొదలు నీళ్లు కావాలి కదా. అది ఫస్ట్ మనం దాని నుంచి డిబేట్ కానియొద్దు. నీళ్లు ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చి తీరాలి. అంటే ఇందాక ఒక కాలర్ మాట్లాడింది మీరు విన్నారు కదా జగదీష్ రెడ్డి గారు. అంటే నర్సిరెడ్డి గారు మీరు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు ఇప్పుడు? కేశవ్ రెడ్డి గారు అంటే ఇప్పుడు జనరల్ గా రైతులందరూ ఇప్పుడు బాధల్లో ఉన్నారు, అదే కదా మీరు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి అంటే సీఎం గా వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు కేసీఆర్ గారు అసలు ఎప్పుడు మాట్లాడలేదు. అంటే ఒక ప్రతిపక్ష నేతగా ఆయన ఒక పెద్ద మనిషిగా ఉన్నారు తెలంగాణకి. సో ప్రతి వ్యక్తి ఫ్రమ్ తెలంగాణ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ఆయన అడ్వైస్. అంటే ఒక ప్రతిపక్ష పాత్రని ఇంకా ఎక్కువ కోరుకుంటున్నారు తెలంగాణ ప్రజలు. కానీ ఇప్పుడున్న రైతులు, ఇప్పుడు రైతులు నిజంగా బాధల్లో ఉన్నారు. సో ఇప్పుడు రాజకీయాలు ఇగోలు పక్కన పెట్టమని మీరే చెప్తున్నారు. సో పక్కన పెట్టి ఆయన మంచిగా అడ్వైస్ ఇచ్చే సిచ్యువేషన్ ఉంటుందా? ఇప్పుడు మేము అందరం చేస్తుంది అదే కదా. మా గొంతులన్నీ కేసీఆర్ గొంతులే కదా. మా గొంతులని ఇప్పుడు మేము మాట్లాడింది ఎవరు? కేటీఆర్. మేము ఎట్లా పోయినాం కన్నెపల్లికి? కేసీఆర్ ఆదేశాలతోనే పోతాం కదా. బీఆర్ఎస్ ప్రతి మాట కూడా కేసీఆర్ నోటి నుంచి వచ్చేదే, కేసీఆర్ ఆదేశాలతో వచ్చేదేనా. కేసీఆర్ గారు లేకపోవడం, కేసీఆర్ గారు మాట్లాడుతూనే ఉన్నారు, నిత్యం ప్రజల్లోనే ఉన్నారు. ఇవాళ మాట్లాడిన ప్రతి కాలరు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు నీళ్ళు వచ్చినాయి అనే మాట మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఈజ్ ఆల్వేస్ దేర్. తెలంగాణ ప్రజల్లో ఎప్పుడు కేసీఆర్ ఉన్నాడు, ఎప్పుడు ఉంటాడు. ఆయన సేవలు ఎక్కడెక్కడ అవసరమైతే అక్కడ అందించడానికి సిద్ధంగా ఉంటాడు. పోరాటాన్ని ఉధృతం చేద్దాం అనుకున్నప్పుడు వచ్చేసాడు. ఇప్పుడు మాకే తట్టుకుంటట్లేరు, మాకే ఆన్సర్ ఇచ్చేటట్లేరు వీళ్ళు. కేసీఆర్ దాకా కావాలని ఇప్పుడు వీళ్ళకి ఇంకా కాల్ ఉన్నారు. సూర్యాపేట నుంచి సురేష్ గారు. మధుసూదన్ గారికి అదేవిధంగా మా ఎమ్మెల్యే గారికి నమస్కారం. నమస్తే. చెప్పండి. పాత్రలపాడు ఆత్మకూరు మండలం సార్. నా పేరు జగన్ సురేష్. ఓకే సార్, నాకు చిన్న ఎప్పటి నుంచి ఒక డౌట్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రాణహిత చేవెళ్ళ పెట్టినప్పుడు 35,000 కోట్ల ఏదో ప్రాజెక్టు పెట్టారు. ఖర్చు పెట్టినాయి. వాళ్ళు డైరెక్ట్ ఎల్లంపల్లి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది కదా సార్. సో అదే కంటిన్యూ చేసి ఉంటే బాగుండేది. ఇంత ఖర్చు ఉండకు, ఇంత ఇబ్బంది ఉండకు అనేది చాలా మేధావులకు ఒక క్వశ్చన్. నాకు కూడా పెద్ద క్వశ్చన్. అది దాదాపు 72 కిలోమీటర్లు తవ్వినట్టుంది సార్. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ అన్నారం నుంచి సుందిల్లా ఇట్లా ఇళ్ళ రావడం వల్ల మళ్ళీ వాటర్ మళ్ళీ వెనకకెళ్లే ప్రమాదం ఉందనేది ఒక అంచనా ఉన్నది కదా సార్. ఓకే సురేష్. అంటే అదొక బాధ సార్. రెండోది మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇది అయిపోయింది కదా. సో అప్పుడేమన్నా రిపేర్ చేసి ఉంటే, అది ఇప్పుడేమన్నా రిపేర్ చేసి ఉంటే ఇంత ప్రాబ్లం రాకపోవచ్చు, ఇంత కరువు రాకపోయి ఉండేదని నా భావన. అంటే వ్యక్తిగతంగా నేను రాజకీయాల్లో కలుసుకోలేదు సార్. మంచి విషయాలు చెప్పిన మీకు ఇంటర్నల్ గా ఏదో ఏం జరిగింది అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. ఏం జరిగి ఉండొచ్చు సార్ దానిలో చెప్తాను సురేష్. ఇప్పుడు మీరు అడిగిన రెండో ప్రశ్నకి మీరున్నప్పుడు రిపేర్ చేస్తే బాగుండేది కదంటే, ఎలక్షన్ జోన్ వచ్చిన తర్వాత జరిగింది, మాకు సమయమే లేదు. అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 7 మీరు 3 నెలల్లో చేస్తా ఉన్నారు. కాదు అయిపోయింది కదా, ఎలక్షన్ డిక్లేర్ అయిపోయింది కదా. ఎలక్షన్ జోన్లు చేయడానికి అవకాశమే లేదు, ఒక విషయం. రెండోది వారు అన్నట్టు ఇప్పుడు ప్రాణహిత చేవెళ్ళ ఏదైతే ఉందో ఇప్పుడు అది కంప్లీట్ అయ్యింది. ఏంటిది? ఎల్లంపల్లి నుంచి ప్రాణహిత సోర్స్. ఎల్లంపల్లి నుంచి ఇప్పటికీ అంత సిస్టమ్ రెడీగా ఉంది. మరి నీళ్ళు రావాలి కదా, ఏవి
వస్తలేవు కదా. అదే కదా ఇక్కడనే వీళ్ళందరినీ ఇటువంటి మన వాళ్ళందరినీ కూడా మిస్లీడ్ చేసింది ఇవాళ సమైక్యాంధ్ర మీడియా, వీళ్ళ సమైక్యాంధ్ర శిష్యులు. నీళ్లు లేని చోట సోర్సెస్ పెట్టి తెలంగాణకు నీళ్లు లేని చోట సోర్సెస్ పెట్టి తెలంగాణను తీవ్రంగా దెబ్బతీసారు. వీళ్ళ ఏడుపంతా కూడా నీళ్లు కింద పోయి గొంతు పట్టుకున్నాడు కేసీఆర్ మాకు రాకుండా అని చెప్పి ఏడుపు వీళ్ళందరికీ వాళ్ళు చేస్తున్న ప్రచారం. ఇప్పుడు సురేష్ లాంటి వాళ్ళు మాట్లాడినట్టు 100% ఇప్పుడు ప్రాణహిత చేవెళ్ల స్కీమే ఇదంతా కూడా. ఏది చేవెళ్ల మీ ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు కావచ్చు, ఆ నుంచి మిగతాయి ఇవన్నీ మల్లన సాగర్ ఇవన్నీ లేవు వాళ్ళ దాంట్లో. ఇవన్నీ కేసీఆర్ క్రియేట్ చేసిండు. ఎందుకు? నీళ్ళు స్టోరేజ్ చేయడానికి. స్టోరేజ్ చేసుకోవాలి. మరి ముత్తానే పెట్టిన సిస్టమ్ ఎక్కడ కూడా ఒక టీఎంసీకి మించిన స్టోరేజ్ పెట్టలేదు భరత్ గారు అన్నాడు. ఏం చేద్దరు వీళ్ళు సిస్టమ్ అంతా పెట్టి? నీళ్ళు స్టోరేజే పెట్టకపోతే ఏం దుర్మార్గం? అదే నువ్వు రాయలసీమకు నీళ్లు తీసుకపోతే కృష్ణ నుంచి 350 టీఎంసీల స్టోరేజ్ కలిగిన రిజర్వాయర్లను, కెపాసిటీ రిజర్వాయర్లు నిర్మాణం చేశారు రాజశేఖర రెడ్డి అయితే చంద్రబాబు పొత్తుల. ఇంకోటి మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూడండి, ఎవడు కూడా నీళ్లకు వ్యతిరేకంగా ఒకరి మీద ఒకటి మాట్లాడాడు. నీళ్ల విషయంలో ఇద్దరు దొంగతనం కలిసి చేస్తారు, దొంగలు ఒకటి కూడబడుకొని. తెలంగాణ దురదృష్టం ఏంటంటే ఈ సమైక్యాంధ్ర ద్రోహుల, సమైక్యాంధ్ర బానిసల వల్ల తెలంగాణకు ద్రోహం జరుగుతుంది వీళ్ళు చేసిన పని వల్ల. వాస్తవానికి ఇట్లా కన్ఫ్యూజ్ అవుతున్నారు. నువ్వు అన్నట్టు 100% ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి మొత్తం ప్రాణహిత చేవెళ్ళ వాళ్ళు పెట్టిన సిస్టమే, వాళ్ళు పెట్టిన కంటిన్యూ చేసి పూర్తి చేసినాం. దాని నుంచి వెళ్ళే ఇవాళ నీళ్ళు వస్తలేవు, కిందంగా నీళ్లు ఉన్నాయి. ఆ లింక్ అనేది పెట్టిందే ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వీళ్ళు చేసిన కుట్ర నుంచి బయటపడి నీళ్లు తెచ్చుకోవాలి మనం అనే కింద నుంచి వెళ్ళి పెట్టినాం. ఈ సుందిల్లా అన్నారం లాస్ట్ 1-2 కాలర్స్ ఉన్నారు, ఒకళ్ళిద్దరు. పెబ్బేరు నుంచి సాయిరెడ్డి గారు ఉన్నారు. నమస్తే సాయిరెడ్డి గారు. హలో, మాట్లాడండి, వినిపిస్తుంది, మాట్లాడండి. భరత్ గారు, మీరు ఈ చర్చా కార్యక్రమం పెట్టినందుకు మీకు మొదలు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ధన్యవాదాలు చెప్పొద్దు, మా బాధ్యత, మీడియా బాధ్యత. జగదీష్ అన్న కూడా గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. ఒకటి ఏంటంటే, కాళేశ్వరానికి నీళ్ళు ఎత్తిపోకపోవడం వల్ల మనకు కరెంటు షార్టేజ్ అయ్యే ఛాన్స్ చాలా ఉందండి. ఎందుకంటే కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ, నల్గొండ కానీ ఈ ఏరియాలో ఎత్తిపోస్తే, వాటర్ పోతే కరెంటు వినియోగం తగ్గుతుందండి. ఈ మా మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్లో మొత్తం బోర్ల వినా, దండ వినా పడబట్టి కృష్ణా నీళ్లు రాలేకపోతున్నాయి కాబట్టి, కృష్ణా నీళ్ళు లేట్ అవుతుంది కాబట్టి మొత్తం బోర్ల వినా ఇప్పటికి మేము ఆల్రెడీ నార్లు పోసుకున్నాము, అన్ని పోసుకున్నాము. కానీ బోర్ల వినా ఆ నీళ్లు వస్తే మేము నాట్లు వేసుకునే పరిస్థితిలో ఉన్నాము. వనపర్తి జిల్లా అండి. మా ఏరియాలో ఇప్పుడిప్పుడే పామాయిల్ వినా బాగా మొగ్గు చూపుతున్నాం అండి. ఆ పామాయిల్ కు మాక్సిమం రోజు ఒక్కొక్క చెట్టుకు 150 నుండి 200 లీటర్ల నీళ్ళు అవుతాయి. అయితే మేము ప్రతి రైతు ఇంచుమించు బోర్లు ఉన్న వాళ్ళ ఏం చేశారంటే ఆటోమేటిక్ స్టార్టర్లు పెట్టుకొని, లింక్ పెట్టుకొని సెల్ పెట్టుకున్నామండి. కావాలంటే మీకు ఒక సెల్ పంపిస్తాను. ఒక రైతు, మా రైతులు ఎవరన్నా మేము నెంబర్లు ఇస్తాం, ఏ రైతు అన్నా తీసుకోండి. కరెంట్ ఎప్పుడు పోతుంది, ఎప్పుడు వస్తుంది అనేది మీకు ఆటోమేటిక్ తెలుస్తుంది. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి పోతుంది, అర్ధగంటకు ఒకసారి పోతుంది. ఒక చెట్టుకు వారింది, మళ్ళీ అదే వాడుతుందండి. సుఖం వారంటే ఎన్ని గంటలు వస్తుంది కరెంటు మినిమం అండి? ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఎన్ని గంటలు అని లెక్క పెట్టుకొని కూడా లేదండి. ఒకసారి అర్ధగంట ఉంటుంది, ఒకసారి 2 గంటలు, 15-16 గంటలు వస్తుందా కరెంటు? లేదండి 9 గంటలకు 9-10 గంటలకు వచ్చి ఎక్కువ వస్తలేదండి. అది రాత్రిపూట ఏమన్నా ఈ ఎల్నినో వల్ల గాళ్ళు అవి లేస్తే అనుకోండి మొత్తానికే పోతుందండి. నైట్ మొత్తమే ఉండదు కరెంటు. చాలా విచిత్రమైన పరిస్థితులు. ఇంకోటి ఏంటంటే ఈ 2 రోజుల నుండి కొద్దిగా పెబ్బేరు, వనపర్తి అంటే మీకు ఎక్కడక్కడ కలవకుర్తి నుంచి వస్తాయా, నెట్టెంపాడ, జూరాలకు వాటర్ ఇంకొక వారం రోజుల్లోపు వస్తాయేమో జూరాలకు వాటర్? లేదు సార్, ఇప్పుడు 5 టీఎంసీలు ఉన్నాయి. ఇప్పుడు నేను చూపిస్తున్నా, ఆల్మట్టి ఒక 2-3 రోజులు, 3-4 రోజుల్లో నిండితే, ఆల్మట్టి నారాయణపూర్ నిండితే ఆగస్ట్ 1 వరకు రావచ్చు జూరాల, వారం రోజుల్లో. జూరాల నుండి కాలువలో వెళ్తే వీళ్ళకి వస్తాయి. ఓకే, కట్టేనట్టుంది. నల్గొండ నుంచి సురేష్ ఉన్నారు. నమస్తే సురేష్ గారు, మాట్లాడండి. సురేష్ గారు. భర్త గారికి నమస్కారం సార్. నమస్కారం సార్. జగదీశన్ గారికి నమస్కారం. నమస్తే, చెప్పండి. ఈ చర్చ తీసుకున్నందుకు తెలంగాణ రైతాంగం మొత్తం మీ జీనియస్ కు రుణపడి ఉంటుంది. ఎందుకంటే వాస్తవాలు చెప్తున్నారు మీరు. ముఖ్యంగా భర్త గారికి ఒక మీతోనే మాట్లాడాలని ఫోన్ చేసాం సార్.
మా తుంగతుర్తి ప్రాంతం, సూర్యాపేట ప్రాంతం నీళ్ళంటే ఒక ఎమోషన్ ఉంది మాకు. ఓకే. నీళ్లు రాకపోతే నీళ్ళు వస్తే సంతోషపడ్డ వ్యక్తులు మేము. ఓకే. అయ్యే నీళ్లు రాకపోతే దుఃఖపడ్డ వ్యక్తి మీ పక్కనే ఉంది సార్. ఎండిపోతున్న పంట పొలాలు చూసి దుఃఖపడ్డ వ్యక్తి జగదీష్ రెడ్డి గారు మీ పక్కనే ఉన్నారు. అవునా? ఎప్పుడు? అప్పుడు ఇప్పుడు లాస్ట్ ఇయర్ అవును అవును సార్, గుర్తుంది, నాకు గుర్తుంది. అవును. అదే సార్, ఒక మాట చిన్న విషయం సార్. రాయలసీమ కంటే ఎక్కువ కరువు మా ప్రాంతం ఉంది సార్. కానీ ఈ కేసీఆర్ గారి దయ వల్ల, ఇప్పుడు మీ పక్కన ఉన్న జగదీష్ రెడ్డి గారి దయ వల్ల ఈ 2018 తర్వాత వచ్చిన 9 విడతల్లో కూడా నీళ్లు సార్. హలో, వినపడుతుంది సార్? వినపడుతుంది, చెప్పండి. 9 విడతల్లో నీళ్లు రావడం వల్ల మాది కరువు ప్రాంతం మొత్తం కూడా కొనకి అయిపోయింది సార్. ఓకే. జగదీష్ అన్న గారికి ఒక చిన్న మాట అన్న. చెప్పు సురేష్ అన్న, ఇప్పుడు మీరు నీళ్లు తీసుకొచ్చిరు, అరుగులు బారేదాకా చెరువులో చేపలు పెంచారు, అన్ని అయిపోయినాయి. కానీ ఇలా వాస్తవాలు ఎట్లున్నాయి అంటే జనాలకి కాళేశ్వరం కూలిపోయింది అని చెప్తారు. కాబట్టి 3 నల్ల చట్టాలు ఢిల్లీలో చేసిన 3 నల్ల చట్టాలు లెక్కనే మనం కూడా ఉద్యమం చేయాలన్న. లేకపోతే వచ్చే ఎలక్షన్ లో ఉన్న మేడిగడ్డ కూడా కూలగొట్టి నిజానే కొట్టకపోయింది, కేసీఆర్ కూలగొట్టినని చెప్తారన్న. ఓకే, వస్తుంది, ప్రజల ఉద్యమం వస్తుంది. ఓకే అన్న, ఆ నాయకత్వం మీరే తీసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే భరత్ గారు, ఇట్లాంటి చర్చ మీరు ఇంకొక అశ్వరావుపేటలో పెదవాకుడు కొట్టకపోయింది కాంగ్రెస్ హయాంలో. ఓకే. 3 కోట్ల పెట్టి రింగుబండ పోసిర్రు. ఇంతవరకు కూడా దానికి గేట్లు ఫిట్ చేయలే. అది కొట్టకపోయి 3 కాంగ్రెస్ హయాం వచ్చిన 30 నెలల కాలంలో అయింది. ఇట్లాంటివన్నీ మీరు తీసుకొస్తే జనానికి వాస్తవాలు తెలుస్తాయి. తుంగతుర్తి ప్రాంతంలో ఇప్పుడు ఇవాళ ఎలినో ప్రభావం వల్ల కరువు వచ్చింది అంటారు, కానీ ఎలినో కాదు, ఎల్లో కాంగ్రెస్ ప్రభావం వల్ల ఇవాళ మాకు మొత్తం కరువు వచ్చిన పరిస్థితి ఏర్పడింది. చిన్న విషయం సార్, మీరు ఇందాక పామాయిల్ పెంచాలని చెప్తారు కదా. మా తుంగతుర్తి ప్రాంతంలో ఇప్పుడు జగదీష్ రెడ్డి సార్ పెట్టినట్టే పామాయిల్ ఇక్కడ పెట్టిర్రు. 4 ఏళ్లలో పంట పండుతుంది. ఇప్పుడు సిద్దిపేట నంగునూరు దాకా ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఏమైనా జగదీష్ రెడ్డి గారు మళ్ళీ ఏడుస్తున్నారు? కళ్ళు తుడుచుకుంటే ఆ రోజు నాకు గుర్తుంది, లాస్ట్ ఇయర్ కదా మీరు ఏడ్చింది? లాస్ట్ బిఫోర్ పంట ఎండిపోతే కదా, పంటలు ఎండిపోయింది. మీ చర్చ పెట్టి ఖచ్చితంగా ఇట్లా నుంచి ఇప్పుడు 10 అవుతుంది సార్. ఈ 2.5 గంటల పాటు అలుపెరుగుకుండా మాట్లాడుతారు కదా. ఇదే కాంగ్రెస్ వాళ్ళు కానీ వేరే వాళ్ళు చర్చ పెట్టండి. వాళ్ళకి నీళ్ళ గురించి తెలియదు, ఇక్కడ ఎమోషన్ తెలియదు. ఇక్కడ ఏదో జలయజ్ఞం చెప్పి ఎస్ఆర్ఎస్పీ కాలంలో రక్తం బారిచ్చారు, కానీ వీళ్ళు నీళ్లు బారిచ్చి నీళ్లు రక్తే సంతోషపడి పూలు చల్లిర్రు. నీళ్లు రాకపోతే దుఃఖపడ్డ వ్యక్తులు మీ ముందరనే ఉర్రు. దయచేసి మీరు ఇట్లాంటి చర్చ తీసుకపోవడం వల్ల కాళేశ్వరం గొప్పతనం జనాల్లోకి పోతుంది. దీనికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం జీ న్యూస్ కి. అక్కడ ఉన్న జగదీష్ అన్న గారు కూడా ఈ 3 నల్ల చట్టాల కోసం పంజాబ్ రైతులు ఎట్లా ఈ దేశం కోసం కొట్లాడిరో, తుంగతుర్తి, సూర్యాపేట, ఉమ్మడి జిల్లా రైతులు కూడా మీకోసం కొట్లాడడానికి సిద్ధంగా ఉంటామన్నా. మీరు వచ్చే కాలంలో మీరు ఖచ్చితంగా నీళ్లు బారియాలని మేము కోరుకుంటున్నాం. సో జగదీష్ రెడ్డి గారు, కాలర్స్ చాలా మంది తీసుకున్నాం, చాలా మంది అభిప్రాయాలు తీసుకున్నాం. ఏంటి వే ఫార్వర్డ్ ఏంది అంటే చర్చ క్లోజ్ చేయబోయే ముందు ఇప్పుడు ఎట్లా ఈ సీజన్ ఎట్లా 2 పంటలు ఎల్నినో సిచ్యువేషన్ లో ఒక పంట అయినా మండుతుందా? అంటే ఇప్పటికైతే సీజన్ దాదాపు అయిపోయింది. దురదృష్టం ఏంటంటే ఒకవేళ ఆగస్ట్ లో ఇప్పుడు గవర్నమెంట్ ప్లాన్ చెప్తాను, నేను మ్యాప్ తీసుకుని చెప్తాను. ఒకసారి మ్యాప్ కాళేశ్వరం డయాగ్రామ్కి వెళ్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ప్రభుత్వ ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఎల్లంపల్లికి వరద వస్తే వాళ్ళు స్టార్ట్ చేస్తారు లిఫ్ట్. ఎల్లంపల్లికి కడెం ప్రాజెక్టు ఇప్పుడు దాదాపు 7-8 టీఎంసీలు ఉంది. ఇది 20 టీఎంసీలు నిండి కడెం నుంచో ఎస్ఆర్ఎస్పీ నిండడం కష్టం ఇప్పట్లో. నిన్న నాసిక్లో వర్షాలు పడ్డాయి, కానీ ఇంకా ఉజ్జయిని పైన చాలా నిండాలి. సో ఈ ఎస్ఆర్ఎస్పీ కింద పడ్డ వర్షంతో ఎల్లంపల్లి గనక ఒకవేళ ఆగస్ట్ 15th అట్లా స్టార్ట్ అవుతే అప్పుడు స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి మిడ్ మానేరు, లోవర్ మానేరు ఇవన్నీ ప్రయత్నం చేస్తారేమో ఆగస్ట్ 15 తర్వాత. ఒకటి భరత్ గారు, ఇప్పుడు ఇక్కడ మనకు బాధ ఏంటంటే సిస్టమ్ లేనాడు, నీళ్లు రాన్నాడు, వ్యవస్థలు ఏర్పాటుగా అన్నాడు, ఎవరేమేం చేయలేం. ఇప్పుడు కృష్ణ ఉంది, మేము నాగార్జునసాగర్ ఎందుకు ఓపెన్ చేస్తలేవు, ఎస్ఎల్బీసీ నుంచి నీళ్ళు ఎందుకు తెస్తలేవు, జూరాల నుంచి నీళ్ళు ఎందుకు ఇస్తలేవు అని మేము అడుగుతలేం కదా. మనం మాట్లాడతలేం కదా దాని మీద. మాట్లాడుతున్నాం వల్ల దేని మీద మాట్లాడుతున్నాం? కన్నపల్లి మీద మాట్లాడుతున్నాం. ఎందుకు? నీళ్లు ఉన్నాయి, వ్యవస్థ ఉంది. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వ దుర్మార్గపు ఆలోచనల వల్ల ప్రజలు నష్టపోతున్నారు.
పైసలు ఖర్చు పెట్టున్నది, పబ్లిక్ మనీ ఖర్చు పెట్టున్నది అక్కడ. ఈ పరిస్థితుల కొరకే దాన్ని నిర్మాణం చేసింది. కేసీఆర్ చెప్పడం కూడా ఆ రోజు అది చెప్పిండ్రు. మనకు అందరికీ తెలుసు, పైనుంచి వెళ్ళి నీళ్ళు వస్తే ఎల్లంపల్లి నుంచే తెచ్చుకుంటాం, మిడ్మాని నుంచే తెచ్చుకోగలుగుతాం మొదలు. ఈ వైపు నుంచి కూడా వరద వస్తే లేదు, మిడ్మానేరు రాకుండా ఎల్లంపల్లి దగ్గర వచ్చిందంటే ఎల్లంపల్లి నుంచి తెచ్చుకుంటాం. ఈ రెండు చోట్ల రానప్పుడు మాత్రమే కదా కన్నెపల్లి నుంచి తెచ్చుకోవాలి. ఆ వ్యవస్థ ఉన్నదే దాని కొరకు కదా. ఇప్పుడు దాన్ని నువ్వు తీయకుండా ఇప్పటికీ 150 పైగా టీఎంసీలు పోయినాయి, సముద్రం పాలైంది. 150 టీఎంసీల నీళ్ళంటే మొత్తం ప్రాజెక్టులు నింపుకునే అవకాశం. బస్వాపూరు, మల్లన సాగరు, రంగనాయక సాగరు, అన్నపూర్ణ, మిడ్ మానేరు, లోయర్ మానేరు, అప్పర్ మానేరు, నిజాం సాగర్ కు కొద్దిగా ఎస్ఆర్ఎస్పీకి కూడా కొద్దిగా తీసుకుపోయి కింద వరంగల్ జిల్లాలో, నల్గొండ జిల్లాలో అన్ని చెరువులు, మైలవరం, బైనవాగుతో సహా మొత్తం చెరువులు నింపుకొని అలుగులు పారించుకునే పరిస్థితి. మేడిగడ్డ దగ్గర 15 రోజుల క్రితం స్టార్ట్ అయింది. మేడిగడ్డ దగ్గర అప్పుడు 1,00,000 క్యూసెక్కులు పోయి ఇప్పుడు 25,000 క్యూసెక్కులు ఉంది. రెండు టీఎంసీలు కదా మనం. అదే రోజుకు 2 టీఎంసీలు 15 రోజులు అయితే ఎంత 30 టీఎంసీలు అవుతుండే. ఇప్పుడు 30 టీఎంసీలు. మనకు అది వరద ప్రారంభం, మన చర్చ ప్రారంభమైంది. ఇది మన చర్చ కంటే ముందే వరద ప్రారంభమైంది. మన చర్చ కంటే ముందే వరద పోతుంటేనే మేము తెలిసి అడిగి పోయినాం. మేము పోయింది చూడటానికి పోయింది కూడా. ఈ పాటికి పోతుండే 150 పై టీఎంసీలు పోయినాయి. మన రోజు టీఎంసీలు 2 మీరు మాట ప్రకారమే మనం అంటుంది కూడా అదే. 30 టీఎంసీలు ఎత్తుకొని తీసుకొచ్చి ఇప్పుడు ఇవన్నీ కూడా నింపి ఉంచినా మినిమం నువ్వు మొత్తం ఫుల్ నింపమని మేము అనడం లేదు. ఏమో పైనుంచి వస్తుందేమో అని చెప్పేసి ఏదైతే అనుకుంటున్నారో. మీకు ఇంకొకటి ఏంది, మిడ్ మానేర్ నుంచి పైకి మొత్తం ఎప్పుడైనా నింపాల్సిందే కదా, అదే కరెంట్ కదా. రేపు ఆ నీళ్ళు వచ్చినాకనైనా ఇవ్వాలనైనా నువ్వు మల్లన సాగర్ను, బస్వాపూర్ను, అన్నపూర్ణని, రంగనాయక సాగర్ని ఎప్పుడు నింపి పెట్టుకోవచ్చు. ఎందుకంటే దీనికి వరద నుంచి వచ్చే అవకాశం లేదు. ఈ కేవలం మిడ్ మానేరు దీని సోర్స్. నువ్వు కాబట్టి మిడ్ మానేరు తీసుకొచ్చి పైన ఇవి నింపి పెట్టవచ్చు. ఇక్కడ నువ్వు మొత్తం మల్లన సాగర్ 50 టీఎంసీలు, నీ కొట్టపోచమ్మ 11, అన్నపూర్ణ 2, 3, రంగనాయక సాగర్ 2, 3 ఈ మొత్తం నింపి పెట్టాల్సింది ఎప్పుడైనా నువ్వు. అప్పుడు కరెంటు నష్టం అయ్యేది లేదు, ఒక చుక్క నీళ్ళు కింది పోయేది, బట్ అలుగులు కూడా పోయేది లేదు. మనం నింపే నీళ్ళతోనే ఆ ప్రాజెక్టులు నింతాయి. కాబట్టి అవి నింపి పెట్టుకునే అవకాశం ఉండే. ఇవాళ మెదక్ జిల్లా సేఫ్ ఉంటుండే, మా యాదాద్రి భువనగిరి జిల్లా సేఫ్ ఉంటుండే. మీ దాకా వస్తుండేనా వాటర్ నింపినా? మీ దాకా మళ్ళీ ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 వస్తుండేనా? తెచ్చుకుంటే వస్తే మేడిగడ్డ దగ్గర తెచ్చుకుంటే ఇప్పుడు మీరు పైన నింపుకుంటే వస్తే, పైన నింపుకుంటే మినిమం ఇచ్చుకుంటే వస్తే ఆడదానికి వచ్చేదేమో. నువ్వు ప్రభుత్వానికి ఇవ్వాలని మొన్న ఎస్ఆర్ఎస్పీ బాగా ఓవర్ఫ్లో అయింది. మొన్న ఎస్ఆర్ఎస్పీ లాస్ట్ ఇయర్ బాగా ఓవర్ఫ్లో అయింది కదా, అయినా మీ దాకా రాలేదా? లాస్ట్ ఇయర్స్ ఇంకొద్ది వచ్చింది చెప్పారు కదా మా రైతులు. ఇప్పుడు మీరు చూసిరా, మీరు ఇంకొక మాట కూడా మనం మర్చిపోయాను. జగిత్యాల రైతు మీకు ఒక మంచి మాట చెప్పిండు. నేను అన్న మాటను తను ప్రూవ్ చేసిండు. ఏంది, పైన 9 లక్షల ఎకరాలు ఉన్న ఫేజ్ 1 లో ఎప్పుడు కూడా 4.5 లక్షల ఎకరాలకు దాటలే. 4,60,000 కాకతీయ కెనాల్ ద్వారా హైయెస్ట్ 4,69,000 ఎకరాలే ఒక పంట పండింది ఏది గతంలో ఖరీఫ్ సీజన్ లో. నేనేమంటున్నా, నువ్వు అక్కడున్న రైతులే ఎప్పుడు సాటిస్ఫై కాలే. మీకు ఇంకోటి కూడా చెప్పాలి ఈ సందర్భంగా. హుజురాబాద్ లో ప్రతి సంవత్సరం కట్ట దింపుతుండే పోయి ఏ ఎమ్మెల్యే ఉన్నా కట్ట మీద పోయి తెంపాల్సిందే. ఏంది, వరంగల్కు మంచినీళ్ళు ఇవ్వడానికి పైన మొత్తం వెల్డింగ్లు చేసి ఇంతకుముందు వారు చెప్పారు కదా, మాకు వెల్డింగ్లు చేసి మా షట్టర్లు బంద్ చేసి కింద నీళ్ళు తీసుకుపోయేది అని. అది వాస్తవానికి దేనికి తీసుకోవద్దు అంటే వరంగల్కి మంచినీళ్ళ కొరకు, వరంగల్ మంచినీళ్ళ కొరకు ధర్మసముద్రం నీళ్ళు తీసుకొద్దరు. ఈ నీళ్ళు వచ్చేటప్పుడు రైతుల డిమాండ్ మేరకు హుజురాబాద్ ఎమ్మెల్యే ప్రతి ఎమ్మెల్యే కాలువ మీద పోయి కాలువ దగ్గర కొడుతుండే. జగిత్యాల దగ్గరనే కొట్లాట్లయితుండే. ఎన్నడూ కూడా అది దాటి నీళ్లు కిందికి రాలే. ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు వచ్చినాయనే మాట శుద్ధ అబద్ధం, మోసం. ఇవాళ కన్నెపల్లితో ప్రారంభం చేసుకుంటే మీరు అన్నట్టు 15 రోజుల క్రితం స్టార్ట్ చేసుకున్న 30 టీఎంసీలు ఇలా కనీసం కొన్ని ప్రాంతాలైనా బతికిపోతుండే కదా. రేపు మీరు అన్నట్లు వస్తే మాకు తొందరగా వస్తుండే, ఈ పైన నీళ్లుంటే మాకు కూడా తొందరగా వస్తాయి కదా. ఎన్నో కొన్ని మాకు కూడా నీళ్ళు ఇస్తే అవకాశం ఉంది కదా. నువ్వు మల్లన సాగరు, బస్వాపూరు ఇవైతే కంపల్సరీ ఎప్పుడైనా అదే పవర్ బిల్. నీకు అక్కడ వేస్ట్ అయ్యేది లేదు. మిడ్ మార్కెట్ నుంచి పైకి తీసుకొచ్చే నీళ్ళు మొత్తం కూడా మరి నింపుకోవాల్సింటివి, అవి నింపే అవకాశం ఉంది కదా. అక్కడ రైతు లేదు, ఒక జిల్లా బతికిపోతుంది కదా. సో థ్యాంక్ యూ జగదీష్ రెడ్డి గారు. థ్యాంక్ యూ జీ తెలుగు న్యూస్ కోసం మీ అమూల్యమైన సమయం కేటాయించినందుకు. సో ఇప్పటివరకు జగదీష్ రెడ్డి గారు చెప్పింది విన్నాం. ముఖ్యంగా ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 ద్వారా కేసీఆర్ హయాంలో కాళేశ్వరం కట్టిన తర్వాత చాలా వరుసగా దాదాపు 3 సంవత్సరాల వరకు 9 పంటలు 2018 నుంచి చూసుకుంటే 9 పంటలు పండాయి అని చెప్తున్నారు. అల్టిమేట్ గా ఇప్పుడు కృష్ణ కూడా
వరద ఆగస్ట్ 1 నుంచి స్టార్ట్ అవుద్దేమో. గోదావరి అయితే చెప్పలేము, ఇంకా ఆగస్ట్ 15 కూడా ఎల్లంపల్లి దాకా వాటర్ వస్తాయో లేదో చెప్పలేని పరిస్థితి ఉంది. సో కాళేశ్వరంపై కంటిన్యూ చేస్తాం మేము వీలైనంత మంది. కాంగ్రెస్ నేతలు కూడా అడుగుతున్నాం యాక్చువల్లీ. బట్ వాళ్ళు వస్తే వాళ్ళ వెర్షన్ కూడా తీసుకున్నాం సిద్ధం. బీజేపీ నుంచి వెదరి శ్రీరామ్ తీసుకున్నాం, ఇంజనీర్స్ తీసుకున్నాం, బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు గారిది, జగదీశ్వర్ రెడ్డి గారు తీసుకున్నాం. కాంగ్రెస్ నేతలు ఎవరైనా 2-3 మంత్రులు కూడా అడుగుతున్నాం. వస్తే కనుక వాళ్ళ వెర్షన్ కూడా తీసుకుని సిద్ధం. అన్ని వెర్షన్ తీసుకొని అల్టిమేట్ గా రైతుకు మేలు జరగాలి, అదే అందరు ఆశించేది. పంట ప్రజల డిమాండ్ నెరవేరాలి. ఎస్, రైతుకు నీళ్లు రావాలి, సాగునీరు రావాలి, తాగునీరు కూడా రావాలి. ఈసారి తాగునీరే ఇప్పుడు మితంలో ఒక అతను చెప్పినాడు, మీరు రైతుల నీళ్ళని మాట్లాడుతున్నారు, ఒక్క రైతులకే కాదు, దాంట్లో చేపలేంది, మంచినీళ్ళేంది, మిగతా ఇతర ఇదేంది ఈకో కదా, పక్షులు జంతువులు కూడా చచ్చిపోతాయి కదా నీళ్ళు లేకపోతే, కరువు వస్తే. నాగరికతకు మూలమే అది కదా, రాష్ట్ర జీడిపికి అదే కదా. ఓకే, మొత్తం అన్నిటికీ మూలం అదే నీళ్లు. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ జగదీష్ రెడ్డి గారు జీ తెలుగు న్యూస్ స్టూడియోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ భరత్, థ్యాంక్స్ ఫర్ ద గ్రేట్ అనాలిసిస్ ఆన్ కాళేశ్వరం ప్రాజెక్ట్. సో ఇది వాటి డిఎన్ఏ, స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు డైలీ న్యూస్ అనాలిసిస్ విత్ భరత్. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. ఎన్డీఎస్ఏ చెబితేనే నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుండగా నీళ్లు ఎత్తిపోయడంలో